నాటుకోడి మాంసం తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి బాగా యాగనివ్వాలి. దోరగా యాగాలి బాగా. ఆ ఏగినప్పుడు కొంచెం లైట్గా కల్లుప్పు, కొంచెం పసుపు వేస్తే రెండు తొందరగా ఉల్లిపాయ వేగుద్ది. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఉల్లిపాయ వేగడానికి. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. వెల్లుల్లి పేస్ట్ వేగాక చికెన్ వేసేయాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కూర మగ్గాలి. కొంచెం పెరుగు, లైట్ గా పెరిగేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇందాక లైట్గా వేసాం కదా పసుపు, ఉల్లిపాయ వేగినప్పుడు కొంచెం మళ్ళీ పసుపు, కల్లుప్పు స్పూన్, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు వాటర్ పైకి వస్తుంది. 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే, మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో కారం, రుచి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 3 స్పూన్లు. ధనియాల పౌడర్ 2 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి. గరం మసాలా దిప్పి ముందు వేసి కాసేపు ఉడకనిచ్చి అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ఏమీ లేదు. మూసి పెట్టుకుని విజిల్స్ వేపించు. 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వస్తే నాటుకోడి రెడీ. 5 విజిల్స్ వేయించాను కూర. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తాను. చూసారు మెత్తగా ఉడికింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకొని స్టవ్ వెలిగించుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అంతే, వేడి వేడిగా నాటుకోడి కూర రెడీ. లైట్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటాం.